ఎక్సలెంట్ అండి. బిజినెస్ పర్పస్ ఎక్సలెంట్. మీరు ఈ రోజుల్లో చూస్తున్నారండి. జాబ్ బోర్జెస్ ఈయన ఫౌండర్ సీప్ ఎగ్జిక్యూటివ్ 1987లోనే ఒక ఓల్డ్ బుక్స్ని పర్చేజ్ చేయడానికి ఒక వెబ్ డిజైన్ చేశారు. చాలా ఆదరణ జరిగింది కనుక అతను ఒక మోడల్ డిజైన్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పట్లో కూడా $200 తోటి ఈ యొక్క కంపెనీలో అమెజాన్లో ఫౌండర్గా జాయిన్ చేయడం జరిగింది, ఓనర్షిప్గా. మరి అక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ ఈరోజు కోట్లలో కమిషన్ వస్తుందండి. అలాంటి స్థాయికి మనకు ఆన్ పాసివ్ కూడా వెళ్ళటానికి చాలా దగ్గరలో ఉందండి. అలాంటి యాపిల్ యొక్క ఫౌండర్ ఈసీఓ ఈయన చాలామంది ఉన్నారు. అంటే స్టీవ్ జాబ్స్, స్టీవ్ వన్నర్స్, రొనాల్డ్ మేవెన్, ఇవన్నీ అందరూ కలిసి కూడా యాపిల్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పర్సన్ స్టీవ్ జాబ్స్. ఈయన 1976లో ఇక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మన ఆన్ పాసివ్ కంపెనీ 1918లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఆశా మఫర్ గారు ఈయన ఒక మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్లో మంచి MIT చేసాడండి, మంచి యూనివర్సిటీలో అమెరికాలో. ఇతను కూడా ఈ 4 నెంబర్స్ ఏవైతే ఉదాహరణ చెప్పానో వీళ్ళ సరసన కూర్చోవటానికి ఎక్కువ రోజులు లేదండి. ఎప్పుడైతే కంపెనీ 2020లో ఎప్పుడైతే టూల్స్ లాంచ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా టూల్స్ అన్నీ కూడా ఫుల్ ఆటోమేషన్ సిస్టమ్ కాబట్టి అది కూడా మంచి వరల్డ్ వైజ్గా మంచి ఆదరణ ఉండేది. కాబట్టి ఈ 4 నెంబర్స్ ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటున్నామో ఇతను కూడా మనం చెప్పుకోవడానికి సమయం ఉంది. అలాగా ఆయన యొక్క డ్రీమ్ అండి. అందువల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. మంచిగా ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరు కూడా ఉన్నట్లే మీ లైఫ్ కూడా సక్సెస్ అయ్యిద్దండి. నెక్స్ట్ ఏంటి, అన్కవర్ ద 2020 సూపర్ ఇన్ఫ్లుయెన్షియల్ ట్రెండ్ అండి. రాబోయే రోజులన్నీ కూడా సూపర్ ట్రెండ్ ఫాలో అవుతుందండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండి. ఆ టెక్నాలజీ తోటి డెవలప్ చేసిన ఏ టూల్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తారు, ఎందుకంటే ఫుల్ ఆటోమేషన్ అనమాట. కనుక ఈ ట్రెండ్లో మనం ఉండాలి. ఈ ట్రెండ్లో మనం ఉంటే మనం డబ్బు సంపాదిస్తామండి. ట్రెండ్లో ఉంటే మన జీవితం బాగా చేంజ్ అవుతూ ఉండిద్దండి. నెక్స్ట్ మీరు రెడీ అయినా? ఇప్పుడు మనకి మారుతున్న సందర్భాలు, మారుతున్న టెక్నాలజీలో మీరు రెడీ అయినా? ఆర్ యూ రెడీ టు ఎంబైరెన్స్ వర్క్ ప్లేస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ అయిన సాఫ్ట్వేర్ టూల్స్లో మీరు వర్క్ చేయడానికి రెడీ అయినా? మీరు రెడీ అంటే ఈ యొక్క యాప్ ద్వారా, ఈ యొక్క టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ప్రతి టూల్స్ కూడా వండర్ఫుల్గా ప్రతి పర్సన్కి ఉపయోగపడుతుందండి. ఇలాంటి మంచి ఆన్ పాసివ్ కంపెనీలో మీరు ఉండాలంటే ఏం చేయాలనేది ఫర్దర్గా డీటెయిల్స్ ఉండి చూస్తూ ఉండండి. అలానే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బికమ్ ఆన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్. ఫ్యూచర్లో ఒక మంచి ఎంటర్ప్రైజ్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మంచి ఆటోమేషన్ జరుగుతుంది విత్ ఆన్ పాసివ్ కంపెనీ ద్వారా. ఆన్ పాస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉండి ఆ టూల్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టూల్స్కి ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రైజెస్ అనేది ఫ్యూచర్ రాబోతుంది. అందువల్ల ఈ కంపెనీలు మనం ఉండటం వల్ల మనకు కూడా డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అలానే మన జీవితాలు కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సు. మనం ఏదైతే థింక్ చేస్తామో ఆ విధంగానే సిస్టమ్ ఆటోమేటిక్ దానికంటూ అదే ఆలోచించి పనిచేస్తూ ఉండిద్దండి. దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతుంది. మనిషి యొక్క ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుండిద్ది. సపోజ్ డ్రైవ్లెస్ అంటే వితౌట్ డ్రైవరు కారు తీసుకోనండి. కారులో మనకి మనిషి అక్కర్ లేకుండా సోర్స్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి మనం ఆప్షన్ ఇచ్చంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుండేది. వితౌట్ మన సరదాగా వెనకాల సీట్లు నిద్రపోతున్నా కూడా ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి చేర్చిద్ది. ఒకవేళ వర్షం వచ్చిందండి, ఫైబర్ అంటే వర్షంకి మనకి ఫైబర్ ఆన్ అవ్వాలి, ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది. ట్రాఫిక్ జామ్ అయింది, ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్లో ట్రాఫిక్ జామ్ రిలీవ్ అయింది, ఆటోమేటిక్గా కారు మూవ్ అయ్యింది. బ్రేక్ పడాలి, ఆటోమేటిక్ బ్రేక్ పడింది. ఇక్కడ మనకి ఎలాంటి మనిషి ప్రమేయం లేకుండా దాని అంతకు అదే ఒక మిషన్ ముందుకు వెళ్తూ ఉండిద్ది, వర్క్ చేస్తూ ఉండిద్ది. అలాంటి టెక్నాలజీలో మనం ఉన్నామండి. ఆ టెక్నాలజీ అనేది ఈ యొక్క ఆన్ పాసివ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి కంప్యూటర్ సిస్టంలో ఉండే ఏంటి, ఓకే ఎందుకు నేను దీన్ని నమ్మాలి, దీన్ని నేను ఎందుకు నమ్మాలి, వై నేను ఎందుకు ఆన్ పాసివ్ మోడల్లోకి రావాలి, ఎందుకు నేను ఆన్ పాస్ని చూజ్ చేసుకోవాలనుకుంటే మీకు సింపుల్ డిఫరెన్స్ చెబుతున్నానండి. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ కరెంట్ ఇంటర్నెట్ కరెంట్ మోడల్ అండ్ ఆన్ పాసివ్ న్యూ మోడల్? ఇప్పుడున్న ట్రెండ్ మోడల్ ట్రెండ్ మోడల్ ఏ విధంగా చెబుతుంది,
రాబోయే ఆన్ పాసివ్ న్యూ మోడల్ ఏ విధంగా చెబుతుంది అనేది చిన్నపాటి డిస్కషన్ చేసుకుందాం. ఒకసారి అలర్ట్గా ఉండండి. చూడండి, బేస్ ఆన్ ద కాంపిటీషన్ కాంప్లెక్ట్. ఇప్పుడున్న నెట్లో, ఇంటర్నెట్లో, మార్కెటింగ్లో, బిజినెస్లో కాంప్లెక్స్ ఉంది, కష్టం ఉంది. అలానే దాన్ని బేస్ చేసుకొని చాలామంది 97% స్కామ్ జరుగుతుంది. మంచి కంపెనీ ఏదో, చెడ్డ కంపెనీ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. ఏది పడితే అది జాయిన్ అవుతున్నాము, డబ్బులు పోగొట్టుకుంటున్నాం. అందువల్ల మన డబ్బులు వృధా అవుతుంది, లాస్ అవుతున్నాం. కాబట్టి ఎక్కువగా 97% స్కామ్స్ ఛాన్స్ ఉంది. అలానే టర్న్ ఇంటూ మనీ బిట్స్. సో ఎక్కడ ఎలా పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అలానే రిక్వైర్ సేలింగ్. సపోజ్ ఇంటర్నెట్ బేస్ చేసుకొని కొన్నిసార్లు మనం ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఇంటర్నెట్ మార్కెటింగ్లో మనం ఏం చేస్తున్నాం, సేలింగ్ చేస్తూ ఉంటాం. అలానే రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాము. అలానే టూల్స్ అంబేడ్ని సపరేట్లీ, అంటే ఒక నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి సాఫ్ట్వేర్లో. ఇంటర్నెట్లో ఒక టూల్ రన్ చేసుకుంటున్నాం, ఇంకొక టూల్ వచ్చింది, మళ్ళీ ఇంకో టూల్ రన్ చేసుకుంటాం. ఇలాగ నెంబర్ ఆఫ్ టూల్స్ మనం కొనుక్కుంటూ ఉండాలి. సో ఇక్కడ స్కామ్ ఉంది, కష్టం ఉంది, సేలింగ్ చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి, అలానే టూల్స్ కొంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ గ్యారంటీ అనేది లేదు, నో గ్యారంటీనెస్. సో ఫిట్ మార్కెట్ ఏజెంట్ ఈచ్ అదర్ అండ్ కంపెనీస్ బేస్డ్ ఆన్ ద ఓన్ ఎఫర్ట్. మన యొక్క ఎఫర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం డబ్బు సంపాదించుకోవాలి, లేదా మన ఓన్ ఎఫర్ట్ తోటి ఇక్కడ వర్క్ చేయాలి. చాలా కష్టమైన పని, ఎక్కువ స్కామ్లు జరుగుతూ ఉండేది. సేలింగ్ చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి, టూల్ మారినప్పుడు టూల్ కొనుక్కుంటూ ఉండాలి. ఇది ప్రజెంట్ ఉన్న ట్రెండ్ అండి. సో ఇంటర్నెట్ కరెంట్ మోడల్. అలానే మన యొక్క ఆన్ పాసివ్ న్యూ మోడల్ ఏం చెబుతుంది, రాబోయే తరానికి ఏం చెబుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైన న్యూ మోడల్ ట్రెండ్ ఏం చెబుతుందంటే బేస్ ఆన్ ద మ్యూచువల్ బెనిఫిట్. ఈ యొక్క కంపెనీ యొక్క ఏం చెబుతుందంటే మ్యూచువల్ బెనిఫిట్స్. అంటే ఒక పని చేసేటప్పుడు మనకి తెలియాలి, అతని ఎదురు వ్యక్తికి కూడా అండర్స్టాండింగ్ తోటి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేస్తేనే పని చేస్తేనే మనకి మ్యూచువల్ బెనిఫిట్స్ వచ్చింది. అంతేగాని మనకి ఇష్టం లేకుండా పని చేస్తూ, లేదా ఎదుటి వ్యక్తి ద్వారా, కంపెనీ ద్వారా మనకి పని ఇష్టం లేకుండా పని చేస్తుంటే మనకి బెనిఫిట్స్ రావు. ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ నాన్ పాసివ్ సాఫ్ట్వేర్ కంపెనీ బేస్డ్ ఆన్ ద వర్క్, కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్స్. అలాంటి రియల్ బిజినెస్, ఇక్కడంతా కూడా రియల్ బిజినెస్ జరుగుతుందండి. ఎలాంటి స్కామ్ లేదు, ఎలాంటి మోసాలు లేవు, ఎలాంటి దాపరికరం లేదు, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేదు, ఎలాంటి గోతులు లేవు, ఎలాంటి లాస్ లేవు, ఎలాంటి స్కామ్ లేవు. కనుక ఇక్కడ రియల్ బిజినెస్ జరుగుతుంది. అలానే రియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే రియల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఆటోమేషన్, కంప్లీట్గా ఆటోమేషన్, మన ప్రేమేమి లేకుండా ఆటోమేటిక్ అదే ప్రోడక్ట్ రిలీవ్ అవుతుంది. అలాంటి రియల్ పీపుల్స్, అంటే ఈ కంపెనీలో ఎవరైతే వెల్కమ్ చెబుతుందో, ఈ కంపెనీ ఎవరైతే ఈ కంపెనీలో ఫౌండర్గా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రియల్ పీపుల్స్. ఎందుకంటే ఇక్కడ మోసం లేదు. కంపెనీ ఇంకా టూల్స్ లాంచ్ కాకముందే కంపెనీ విధానాన్ని, కంపెనీ యొక్క మోడల్స్ ఇష్టపడి ఇప్పుడు ఫౌండర్గా జాయిన్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రియల్ పీపుల్స్గా మేము పరిగణిస్తున్నామండి. అలానే సెల్ఫ్ ఫౌండింగ్, పే అవుట్ టు యూజ్ ఇట్. సెల్ఫ్ ఫౌండింగ్, ఎవరైతే ఈ కంపెనీ నమ్మి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉండగానే మీరు ఎవరైతే ఫౌండర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఫౌండింగ్ని తీసుకోగలుగుతున్నారు. ఆటోమేటిక్గా పేమెంట్ అవుతుందండి. అలానే మార్కెట్ టూల్ నాట్ సేల్. ఇక్కడ ఉన్న టూల్స్ని, ఈ కంపెనీలో ఉన్న టూల్స్ని ఎవరు కూడా మార్కెట్లో సేల్ చేయాల్సిన లేదండి. అలానే ఎలాంటి రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. అలానే ఎవ్రీ టూల్ నీడెడ్ ఫర్ సక్సెస్ ఇంక్లూడింగ్ ఆల్ టూల్స్ ఇంక్లూడింగ్ వన్ లో ప్రైస్. ఇక్కడున్న టూల్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది, తక్కువ సమయంలోనే వర్క్ అవుతుంది. అన్ని టూల్స్ కూడా సక్సెస్ ఉంది. 100% లైఫ్ టైం ప్రకారంగా లైఫ్ టైంలో మీకు 100% సక్సెస్ రేట్ ఇస్తుంది. మార్కెట్లో కంటే కూడా తక్కువ రేటుకి వస్తుంది. ఎక్కువ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఎఫెక్ట్గా ఈ టూల్స్ పనిచేస్తున్నాయి. అలానే మార్కెట్ కంపేట్ ఓన్లీ విత్ ద సెల్స్, రెవల్యూషన్ మేక్ త్రూ ద కాంపెన్సేషన్. సో ఇలాంటి కంప్లీట్గా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ విధంగా మనం ఎవరిని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎలాంటి మార్కెట్లో ప్రొడక్ట్స్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ బిజినెస్ కూడా రియల్ బిజినెస్, రియల్ ప్రొడక్ట్స్, రియల్ పీపుల్స్ ఉంటారు. కాబట్టి 100% మనకు సక్సెస్ రేట్ ఉంది. ఇక్కడ టూల్స్ అన్నీ కూడా లో ప్రైస్. ఇక్కడ మనకి ఒక టూల్ కొన్నాక ఇంకో టూల్ కొనాలి, ఇంకో కొత్త టూల్ కొనాలి అవసరం లేదండి. మనకి ఇక్కడ టూల్స్ అన్నీ కూడా 100% సక్సెస్ రేట్. ఇప్పుడు చెప్పండి, కరెంట్ మోడల్లో ఏంటి డిఫరెంట్, ఆన్ పాస్ న్యూ మోడల్ ఏం డిఫరెంట్ అని మీకు క్లియర్గా అర్థమైందండి. ఈ డిఫరెంట్ మీరు చూసుకున్నట్లయితే కంపేర్ చేసుకోండి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఇంటర్నెట్లో మోసాలు. ఆన్ పాస్లో రాబోతుంది. ఆన్ పాస్లో ఒక సూపర్ గుడ్ ఆపర్చునిటీ మీకు ముందుకుంది. సో ఇలాంటి రియల్ పీపుల్స్ తోటి రియల్ బిజినెస్, రియల్ ప్రొడక్ట్స్ మీరు చేసినట్లయితే మీరు 100% లైఫ్లో సక్సెస్ అవుతారు. మీ యొక్క భవిష్యత్తు మారిద్ది. మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఈ కంపెనీలో ఒక ఫౌండర్గా రిజిస్టర్ అవ్వండి. సో అలానే ఏం చెబుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ద వరల్డ్ ఈజ్ ద నీడ్ ఫర్ చేంజ్. ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ
చేంజ్ అవుతూనే ఉంది నీడ్. ఎందుకంటే కొత్త తరానికి కొత్త ఆలోచనలతో ఆటోమేటిక్గా టెక్నాలజీ మారిపోతుంది. టెక్నాలజీ మారిపోయిందంటే చక్కగా సౌకర్యంతో మనకి ఏమీ కాలు కదలకుండా అన్ని పనులు సక్సెస్గా జరిగిపోతుంది. ఒక కంపెనీ పెట్టినాను నేను. ఈ కంపెనీలో నాకు ఒక సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా జస్ట్ నామినల్ 2% తోటి కంపెనీ మొత్తం రన్ అవుతుందంటే 2% తోటి రన్ చేస్తాను, లేదా 100 మందితో రన్ చేస్తానండి. 2% తోటి రన్ చేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఎంప్లాయీ యొక్క పవర్ తగ్గించుకున్నాను, నా శాలరీ పే చేసే విధానం కూడా తగ్గించుకున్నాను ఈ టూల్స్ ద్వారా. ఆటోమేటిక్గా ఆ విధంగా మనకున్న పరిశ్రమలు, మనకున్న బిజినెస్లు అన్నీ కూడా ఫుల్గా వరల్డ్లో నీడ్ చేంజ్ అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆన్ పాస్ ఇది పాజిటివ్ స్పార్క్ లాగా వస్తుంది. సో ఇక్కడ పీపుల్ నీడ్ ఒపీనియన్. సో ఈ యొక్క వరల్డ్ చేంజ్ అనేది టెక్నాలజీతో జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇది ఒక స్పార్క్ లాగా ఉంది. సో ఇవి మీరు గమనించండి. అలానే మెసేజ్ ఆఫ్ హోప్, ఛాన్స్ టు బి ద ఇంపాసిబుల్, ఆన్ పాస్ ఈజ్ ఎ ఫ్రీడమ్. సో ఛాన్స్ టు బి ద ఇంపాసిబుల్. సో ఛాన్స్, ఇప్పుడు ఇలాంటి ఛాన్స్ కానీ మీరు పోతే మళ్ళీ తీసుకోలేరు. సో మంచిగా ఈ యొక్క కంపెనీలో ఫ్రీడమ్ అవ్వండి. అలానే ఆశ్రమ్ మఫ్రాఫ్ గారు లీడర్స్ ఇన్ 213 కంట్రీస్లో వరల్డ్ వైజ్గా లీడర్షిప్ తీసుకున్నాడు. చక్కగా 213 కంట్రీస్లో మనకు మంచిగా ఈ యొక్క కంపెనీ యొక్క లాంచ్ జరుగుతుంది. అలానే ఆన్ పాస్ ఈజ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కళ్ళకు కూడా జీవితాల్లో ఆన్ పాస్ టూల్స్ మనం వాడుకోబోతున్నాము. ఆన్ పాస్ యొక్క యాప్స్ మనం వాడుకోబోతున్నాం. సో అలా ఆన్ పాస్ విల్ బి ద హోమ్ అండ్ కండిషన్. ఏంటంటే ఫ్రీడమ్ ది మిషన్స్, డ్రీమ్ మేకర్, జాయ్ ఇస్ ఎ స్పీడర్. సో ఇక్కడ మనకి టెక్నాలజీ అనేది ప్రతి మనిషికి పెనవేసిపోయింది కాబట్టి ప్రతి పర్సన్ కూడా నీడు. అలా ఆన్ పాస్ ఇస్ ద ఫిట్ ఫార్ ఆల్. ఆన్ పాస్ సపోర్ట్ గుడ్ కేసెస్, గుడ్ బడ్జెట్, గుడ్. ఆన్ పాస్ ఈజ్ అమేజింగ్ వాల్యూ, అమేజ్ వాల్యూ తోటి మనకి ముందుకు వచ్చిందండి. మంచి సిద్ధాంతంతో, మంచి ఓర్పుతోటి, మంచి ప్రాసెస్ తోటి, మంచి టెక్నాలజీతో వస్తుందండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు కాబట్టి ప్రతి పర్సన్ ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఈ యొక్క ఆన్ పాస్ అనేది ప్రతి పర్సన్కి ఫిట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి ప్రతి వరల్డ్లో ఉన్న ప్రతి పర్సన్ ఇక ఆన్ పాస్లో ఉన్న టూల్స్ వాడుకుంటారు. కాబట్టి ఈ కంపెనీలు ఎవరైతే ఫౌండర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవితాంతం లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు చూడండి అమౌంట్ మీరు అన్లిమిటెడ్ అమౌంట్ మీరు సంపాదించుకోగలుగుతారండి. సో అలాగనే మనకి ఆ న్యూ మోడల్ ఈజ్ ఎ యూనికార్న్. బికాజ్ ఎందుకు ఈ కంపెనీ యూనికార్న్ కంపెనీలోకి వెళ్తుందంటే ఇక్కడ ద వరల్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ ద బిజినెస్ సో దట్ దే బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్. We seek to increase the evidence, they provide those that the no business success in online market, plug and play system that guarantee this success. ఇప్పుడున్న నెట్వర్క్లో ఉన్న ప్రతి బిజినెస్ కూడా ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ కాదండి. దానివల్ల ఏం చేస్తున్నారంటే బిజినెస్లో లాస్ అవుతున్నారు. బట్ ఆన్ పాస్లో ద్వారా మనకి ఏంటంటే ప్లగ్ అండ్ ప్లే కండిషన్ ద్వారా ప్రతి ఒక్క బిజినెస్ సక్సెస్ గ్యారంటీగా చెబుతున్నారండి. అందువల్ల హెల్ప్ దెమ్ అబిడెన్స్. సో అందువల్ల ఈ యొక్క కంపెనీ బికమ్ ఏ యూనికార్న్ కంపెనీగా మనకి వెళ్తుంది. ఇంకా కంపెనీ 2020లో ఈ యొక్క టూల్స్ లాంచ్ చేస్తుంది కాబట్టి సూపర్ యూనికార్న్లోకి వెళ్ళటానికి 100% ఛాన్స్ ఉంది. సో మంచి కంపెనీ అండి. సో మీరు చూడండి ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క ఒక నెంబర్ ఆఫ్ టూల్స్ ఉండి దీన్ని మనం ఎకో సిస్టమ్ అంటాం. ఆన్ పాస్ ఎకో సిస్టమ్ అంటే మనకి చక్కగా ఏమేమి మోడల్స్ ఉండి, ఏమేమి టూల్స్ ఉండి, ఈ టూల్స్ వల్ల మనకి ఏంది అనేది ఒక మీకు షార్ట్కట్లో మీకు చెబుతాను చూడండి. సో సపోజ్ మనకి ఈ యొక్క కంపెనీలో టూల్స్ నెంబర్ ఆఫ్ 46 టూల్స్ కాకుండా అండి. పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఏంటంటే అండర్స్టాండింగ్ కస్టమర్స్. ఈ టూల్స్, ఈ 46 టూల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు. అలానే రికమెండ్ రిలివెంట్. నాకు అర్థమైంది అనుకో ఆటోమేటిక్ నా పక్కనోడికి నేను రికమెండ్ చేస్తాను. సో ఇంకొకరికి రికమెండ్ చేస్తాను, ఇంకొకరు ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అండర్స్టాండింగ్ రిలివెంట్ ఉంది. అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ. మనకి ఇంటర్నెట్లో స్కామ్లు, మోసాలు జరుగుతుంది. ఏది మంచి కంపెనీ తెలియాలంటే ఐపీ ట్రాకర్ ఉండిద్ది, ఐపీ అడ్రస్ ట్రాకర్ ఉండిద్ది. దాని ద్వారా మనం ఈజీగా ఈ కంపెనీ స్కామ్ కంపెనీ, ఈ కంపెనీ మంచి కంపెనీ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మంచి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉంది. అలానే సెర్చ్ ఇంజిన్ అల్గోరిథమ్స్. ఇప్పుడు మనకి గూగుల్ ఏ విధంగా అయితే మనం సెర్చ్ చేస్తాం, ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ పట్టగానే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. అదేంటి సెర్చింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. దాని ద్వారా మనకి వరల్డ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. అలానే ఆన్ పాస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఒక ఇంజిన్ డిజైన్ చేయడం జరుగుతుంది, సెర్చ్ ఇంజిన్ అల్గోరిథమ్స్. దీని ద్వారా కూడా మనం గూగుల్ ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇక్కడ కూడా ఈ టూల్ కూడా వర్క్ జరుగుతుంది. అలానే జనరేట్ హై క్వాలిటీ కాంటెస్ట్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం వీడియో కాల్ మెయింటైన్ చేయాలి. సో మన సిగ్నల్స్ సగం అంటే ఆటోమేటిక్గా బర్రగా వస్తుంది ఫేస్లు. అలా కాకుండా జస్ట్ సింగిల్ ఫోన్ ఉండా కూడా
క్లారిటీగా వస్తుంది మన ఇమేజ్. అలానే వాట్సాప్ కానీ, అలానే వీడియో కాల్స్ కానీ, అలానే ఆన్లైన్ బిజినెస్ కానీ, అలానే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ, వెబ్ డిజైన్ కానీ అన్ని క్వాలిటీలో వస్తుంది. సో ఇలాగ కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పాజిటివ్ ఇంపాక్ట్ ద్వారా దేంతో తయారు చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సూపర్ పవర్ టెక్నాలజీ అండి. దాని ద్వారా మనకి మార్కెట్ స్ట్రాటజీ అనేది మనం చెప్పగలుగుతున్నాం. ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. అలానే మంచి అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి మోసాలు లేవు, అంతా కూడా మంచిగా మనకి తెలుస్తుంది. సెర్చ్ ఇంజిన్ ద్వారా మనకి వరల్డ్ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసేది అంతా కూడా హై క్వాలిటీ కాంటెస్ట్ ఉంది కనుక ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా చెబుతున్నాం. సో ఇక్కడ ఈ యొక్క కంపెనీలో ఉన్న ప్రతి టూల్స్ కానీ, ప్రతి బిజినెస్ కూడా అన్నీ కూడా ఏంటంటే ఆటో పైలట్. సపోజ్ ఈ కంపెనీ ఎవరికైనా యాప్ డిజైన్ తయారు చేసామనుకోండి, ఆ యాప్ డిజైన్ తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క యాప్ డిజైన్ యొక్క ప్రాసెస్ని, యాప్ డిజైన్ యొక్క విధానాన్ని, ఆ యొక్క వెబ్ పేజీని టోటల్గా ఆ కంపెనీ యొక్క వెబ్ పేజీని కావచ్చు, కాలేజీ వెబ్ పేజీ కావచ్చు, స్కూల్ వెబ్ పేజీ కావచ్చు, బిజినెస్ వెబ్ పేజీ కావచ్చు, వాటి యొక్క పబ్లికేషన్ మొత్తం కూడా ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందండి. అలానే మార్కెటింగ్ జరుగుతుంది, అలానే లీడింగ్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ జాయినింగ్ జరుగుతుంది, అంటే సైన్అప్ అడుగుతుంది, ఆటోమేటిక్ రిక్రూటింగ్ జరుగుతుంది, ఆటోమేటిక్ టీమ్ బిల్డింగ్ జరుగుతుంది, ఆటోమేటిక్ ఎనీ బిజినెస్ ఆపర్చునిటీ, ఆటోపైలట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్న ప్రతి విషయం కూడా ఆటోమేటిక్ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కృత్రిమ మేధస్ అండి. ఆ మేధస్ ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా ఒకసారి మనం ఎంటర్ చేసి వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇన్పుట్ అవుట్పుట్ ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ముందుకెళ్తూ ఆటోమేటిక్ దాని పని చేసుకుంటూ పోతుంది. సో ఒక్కసారి యాడింగ్ డిజైన్ చేస్తే ఎప్పుడు పెడితే అప్పుడు యాడింగ్ వస్తూనే ఉంటుంది. అలానే మేకింగ్ ద బిజినెస్ లీడర్స్, సైన్అప్స్ అండ్ రిక్రూటింగ్, టీమ్ బిల్డింగ్. సపోజ్ మీకు టీమ్ బిల్డ్ చేస్తుందండి సిస్టమ్. ఈ టీమ్ బిల్డింగ్ ద్వారా మీకు ఏమొస్తుంది, డబ్బులు రావడం జరుగుతుంది. మీ యొక్క బిజినెస్ ఉంటే, ఆపర్చునిటీస్ ఉంటే మీ బిజినెస్ కూడా ఈ విధంగా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచి ఒక పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ కూడా ఉందండి. సో ఒక సిస్టమ్ యొక్క టెక్నాలజీ చెప్పడం కూడా కాకుండా ఈ టెక్నాలజీలో మనం పౌండర్గా ఉంటే మనం ఏం సంపాదించుకుంటామంటే పాసివ్ ఇన్కమ్ను మనం సంపాదించుకున్న ఆపర్చునిటీ ఉంది. ఈ యొక్క ఆపర్చునిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏంటి ఈ యొక్క కంపెనీలో మనం పౌండర్గా ఉంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎవ్రీ ఇన్విటేషన్ బిఫోర్ ప్లే పబ్లిక్. ఈ యొక్క కంపెనీ యొక్క టూల్స్ కావచ్చు, కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంపెనీ యొక్క విధానాలు పబ్లిక్ వెళ్ళకముందు బిఫోర్గా మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి ప్రయారిటీ పొజిషన్ మీకు ఒక మంచి ప్రయారిటీ ఇస్తారండి, టాప్ లెవెల్లో ఉంచుతారు. ప్రయారిటీ యాక్సెస్ ముందుగా మీకే యాక్సెస్ వచ్చిందండి. బెస్ట్ టెస్టర్ మీరే టెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇలాగ ప్రివిలేజ్, సజెషన్, ఓటింగ్, గివ్ ఫీడ్బ్యాక్, ఈ విధంగా మంచి విషయాలు మీకు ముందుగానే తెలియజేస్తుంది పబ్లిక్ పోయే ముందు. కనుక మీరు కంపెనీ ఓనర్ కాబట్టి ముందుగా మీకు చెబుతుంది. ఇలాంటి కంపెనీలో మీరు ఫౌండర్గా ఉండాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఇది ఆఫర్లో ఉందండి. సో జస్ట్ 7,700 ప్లస్ జిఎస్టీతో కలిపి మనకి ఇండియాలో 9,086 రూపాయలతో ఫౌండర్గా రిజిస్టర్ అయితే ఈ టూల్స్కి ఏ విధంగా అయితే పబ్లిక్లో వెళ్తాయో, పబ్లిక్లో ఏ విధంగా అయితే అందరూ వాడతారో వాళ్ళు పే చేసిన అమౌంట్ నుంచి మీకు కమిషన్ రావడం జరుగుతుంది. ఆ కమిషన్ మీకు లైఫ్ లాంగ్ అమౌంట్ రావడం జరుగుతుంది జస్ట్ ఫౌండర్గా ఉంటే చాలు. సో ఇలాగా మోర్ బెనిఫిట్స్ ఈ కంపెనీలో ఉండి. మీరు ఒక ఫౌండర్గా ఉండాలంటే రెండు స్టెప్స్ అండి. ఫస్ట్ మీరు ఒక ఫౌండర్గా రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయినాక జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు కంపెనీలో ఏదైతే 46 టూల్స్ చెప్పానో ఆ 46 టూల్స్ని 4 ప్యాక్లుగా డివైడ్ చేశారు. 25 ప్యాక్ కొన్ని టూల్స్ ఉంటాయి, 125 ప్యాక్లో కొన్ని టూల్స్ ఉంటాయి, 250 ప్యాక్లో కొన్ని టూల్స్ ఉంటాయి, $500 కొన్ని టూల్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే సెకండ్ స్టెప్గా 25 ప్యాకేజీ ఒక్కటి మీరు యాక్టివ్ చేసుకుంటే చాలండి. సో ఫస్ట్ లెవెల్లో 3 లెవెల్స్, ఫస్ట్ లెవెల్లో 3 నెంబర్స్ కంపెనీ ఫిల్ చేస్తుంది, మీకు $6 లైఫ్ లాంగ్ ఇస్తుంది. $6. సెకండ్ లెవెల్ 9 నెంబర్స్ కంపెనీ ఫిల్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు ఫిల్ చేస్తారండి? కంపెనీ ఫిల్ చేసిద్ది. నేనేం చెప్పాను ఫస్ట్, నో రిఫరల్, నో జాయినింగ్, నో చైన్ సిస్టమ్, నో మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఈ కంపెనీ టూల్స్ ఎవరైతే పబ్లిక్లో వాడుతూ ఉంటారో, ఎవరైతే ఈ పబ్లిక్లో ఉన్న ప్రతి పర్సన్ ఈ టూల్స్ వాంటెడ్ కాబట్టి మీ కింద ఒక ఆస్ట్రేలియా వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, ఇండియా వాడు కావచ్చు, ఎవరైనా జాయిన్ అయితే ఈ కంపెనీలో టూల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మీ కింద 3 నెంబర్స్ని ప్లేస్ జరుగుతుందండి. మీ టీం కింద మీ కింద 3 నెంబర్స్ని
జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు జాయిన్ చేయరండి, సిస్టమ్ అనేది ప్లేస్ చేస్తుంది, సిస్టమ్ అనేది స్టోర్ చేస్తుంది 3 పర్సన్స్ని. వాళ్ళ మీద మీకు $2 చొప్పున $6 వస్తుంది. అలానే సెకండ్ లెవెల్లో 9 నెంబర్స్ తోటి ఫిల్ జరుగుతుందండి. 9 నెంబర్స్ని ఫిల్ చేసేది మీ స్ట్రక్చర్లో. సో అక్కడ మనకి $27 వస్తుంది. ఇప్పుడు చెప్పండి అండి, 6 + 27 అంటే $33. ఎవ్రీ మంత్ $33 మీకు వస్తూనే ఉంటాయండి రిఫండ్ ఆల్రెడీ ఎవ్రీ మంత్. అలానే థర్డ్ లెవెల్లో 27 నెంబర్స్ని ఫిల్ చేస్తుందండి సిస్టమే. అందుకే చెప్పాను ఆటో ఫిల్ టీమ్ బిల్డింగ్ అన్న అంటే ఇదేనండి. సో అలానే $54 వస్తున్నాయండి. టోటల్గా $87 ఎవ్రీ మంత్ వస్తుండేదండి రెన్యూల్ అవుతూ. ఆటోమేటిక్గా ఫోర్త్ లెవెల్కి వచ్చి 81 పీపుల్స్ని మీ కింద స్ట్రక్చర్ ఫిల్ అయ్యారు. ఆటోమేటిక్గా మీకు $81 వస్తుంది. టోటల్గా $168 వస్తున్నాయండి ఈ 4 లెవెల్స్ వస్తాయి. అలానే ఫిఫ్త్ లెవెల్లో 243 నెంబర్స్ని ఫిల్ చేస్తుంది. అలానే మీకు $243 వస్తుంది. టోటల్గా క్యుములేటివ్గా చూసుకుంటే టోటల్గా $411 ఎవ్రీ మంత్ వస్తుందండి విత్ రెన్యూ అవుతూ. దీంతోపాటు ఎవ్రీ మంత్ 25 రెన్యూల్ అవుతూ మీకు $411 వస్తున్నాయండి. చూడండి, చిన్న అమౌంట్. మీరు ఒక అమౌంట్ని ఒక గుడ్ సిస్టమ్ నుండి సంపాదించుకోవాలంటే 2 స్టెప్లు పనిచేస్తామండి. ఒకటి ప్రైమరీ ఫౌండేషను, సెకండ్ ఒక చిన్న ప్యాక్ని మీరు యాక్టివ్ చేసుకుంటారు. దాని ద్వారా మనకి ఎవ్రీ మంత్ $411 వస్తాయండి. అలాగ మనం చూసుకున్నట్లయితే ఇంక్రీజ్ అవుతుంటుంది. చూడండి, 6, 33, 87, 168, 411 ఇలాగ మీకు వచ్చే ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగా ఈ యొక్క మ్యాట్రిక్స్ 3x10 మ్యాట్రిక్స్ లెవెల్లోకి వెళ్ళినట్టుగైతే 1 to 10 లెవెల్కి వెళ్ళైతే ఒక 25 ప్యాక్ కానీ తీసుకున్నట్లయితే మనకి ఎవ్రీ మంత్ ఎంత వస్తుందంటే $1,83,003 ఎవ్రీ మంత్ వస్తుందండి. అదేవిధంగా ఇంకో గుడ్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఈ సిస్టంలో ఉన్నట్టయితే ఎప్పుడైతే మీ యొక్క స్ట్రక్చర్లో ఈ యొక్క 3x10 స్ట్రక్చర్లో మీ యొక్క పీపుల్ స్ట్రెంత్ 125 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆటో రీబర్త్ కింద 3 ఎంట్రీస్ జరుగుతుందండి. ఇప్పుడు మీరు ఒక ఫౌండర్కి ఏ విధంగా అయితే ఒక ఐడి తీసుకున్నారో ఎప్పుడైతే ఆ ఐడి ద్వారా మనకి ఈ యొక్క 3x10 స్ట్రక్చర్లో 125 ఎప్పుడైతే ఫిల్ అయిందో మీకు 3 రీబర్త్ ఐడీస్ ఇవ్వడం జరుగుతుందండి. 3 రీబర్త్ ఐడీస్ చాలా ఎక్సలెంట్. అంటే 3 అకౌంట్లు ఉండొచ్చు. అంటే మీ ఓన్ మెయిన్ అకౌంట్ ప్లస్ ఈ 3 అకౌంట్స్ కలిపి 4 అకౌంట్లు ఉండొచ్చండి. చూడండి ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిందో. ఒక సామాన్య మానవుడు కూడా డబ్బు సంపాదించుకునే ప్రక్రియ ఆన్ పాసివ్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఈరోజు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం మీరు మిస్ చేసుకోవచ్చు. ఏ ప్రముఖ కంపెనీలు ఒక గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, TCS కావచ్చు, విప్రో కావచ్చు, ఇలాగా పేరుగాంచిన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఆపర్చునిటీ ఇవ్వలేదండి. ఒక ఆన్ పాసివ్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇలాంటి అవకాశం ఇచ్చింది. ఒక సామాన్య మానవుడు కూడా దీంట్లో డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక మంచి ప్లాన్. ఎవరికండి ఈ యొక్క అవకాశం అంటే ఎవరైతే ఫౌండర్గా జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఇలాంటి రీబర్త్ ఐడియా ఛాన్స్ ఉందండి. ఇలాంటి ఛాన్స్ మీరు మిస్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చండి. నా పేరు కేసీవి సార్. నా యొక్క ఫోన్ నెంబర్ 9848285244, అలానే 9346845944. సో ఈ యొక్క నెంబర్స్ మీరు ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. ఒక ఫౌండర్గా మీరు రిజిస్టర్ అవ్వండి. ఈ విధంగా ఒక ఐడి తోటి 4 ఐడీలుగా మీరు మారండి. మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి ఫ్రీ అవ్వండి. సో ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదండి. ఇది జెన్యూన్ 100% సక్సెస్ అండి. సో ఒకవేళ మీరు చూడండి, మీ యొక్క జీవితాల్లో ఎప్పుడైనా ఆలోచన ఇచ్చినట్టుగైతే థింక్ చేయాలండి. ఒక బెటర్ దెన్ థింక్ చేసి మీరు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ జంప్ అండి. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు, గ్యారంటీ అండి. ఎలాంటి రిస్క్ 100% రిస్క్ ఫ్రీ గ్యారంటీ. రిఫండ్ పాలసీ. ఎప్పుడైతే మీరు ఫౌండర్ రిజిస్టర్ అయ్యారండి, ఓకే బాగుంది, ఎక్సలెంట్. మీకు కంపెనీ విధానం కానీ విధి విధానాలు కానీ మీకు నచ్చినట్లయితే ఎనీ టైం మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీరు కట్టిన $7,700 మీకు రిటర్న్ అయ్యడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ 100% రిటర్న్ పాలసీ కూడా గ్యారెంటీ చెబుతున్నాం. సక్సెస్ రేట్ కూడా 100% చెబుతున్నాం. రిస్క్ కూడా 100% రిస్క్ ఫ్రీ అని చెబుతున్నాం. అందువల్ల గ్యారంటీ. నేను నమ్ముకుంది మనుషులు కాదండి, నేను నమ్ముకుంది టెక్నాలజీని. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకేయలేము.
కొన్ని కంపెనీలు ఉన్నాయండి, 2-3 జాయిన్ అవ్వండి, వాళ్ళు కట్టిన అమౌంట్ మీకు ఇస్తాం తప్ప కంపెనీ యొక్క గొప్పతనం, కంపెనీ యొక్క కష్టపడుతూ, కంపెనీ టూల్స్ తోటి, కంపెనీ యొక్క టెక్నాలజీ తోటి మీకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎక్కడ వేరే కంపెనీస్లో అక్కడ జనం జాయిన్ అయితేనే డబ్బులు అవుతాయి. ఎంతవరకు జాయిన్ అవుతారండి? జనం కొంతవరకే జాయిన్ అవుతారు, తర్వాత డబ్బులు రావు, ఇవ్వలేడు, కంపెనీ క్లోజ్ చేస్తారు. బట్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీలో ఒక ఫౌండర్గా ఉండండి. ఆ తర్వాత మీరు హ్యాపీగా జీవితాంతం నిద్రపోతున్నా కూడా ఆ టూల్స్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ అవుతుండేది కాబట్టి మీరు జీవితాంతం కష్టపడాల్సిన లేదు. జస్ట్ మీరు ఒక గుడ్ సిస్టంలో మీరు ఒక ఫౌండర్గా ఫౌండర్గా రెఫరల్ చేసుకోండి, ఫౌండర్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత చక్కగా ఒక సింపుల్ ప్యాక్ని యాక్టివ్ చేయండి. ఆటోమేటిక్గా మీ జీవితాంతం డబ్బులు వస్తూనే ఉంటాయండి. ఈ విధంగా మనం గ్యారంటీ అని చెప్పగలుగుతున్నాము. సో ఆ విధంగా నమ్మి అనేక మంది ఈరోజు ఆన్ పాసివ్ కంపెనీలో క్యూ కడుతున్నారు, ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా విక్టరీ లైఫ్లో విక్టరీగా ఉంటే మీరు రారాజుగా యాక్టివ్గా ఉంటారు, రారాజుగా వెలుగుతారు. విక్టరీ అనేది జీవితంలో ఒక మరుపురాని అనుభూతి. మీ జీవితంలో ఎప్పుడైనా విక్టరీ పొందలేదన్నట్లయితే ఈ ఆన్ పాసివ్ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా జీవితంలో విక్టరీని సాధించండి. లైఫ్ చేంజ్ చేసుకోండి. పాజిటివ్ థింగ్, లైఫ్లో కూడా పాజిటివ్ని మీరు చూడగలుగుతారు. మంచి సువర్ణ అవకాశం, మంచి ఛాన్స్, మంచి అవకాశాలు ఈ కంపెనీ మనకి కలుగు చేస్తుంది. కాబట్టి ప్రతి మిత్రులు కూడా ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వి ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఒక ఫౌండర్గా ఉండండి. అంతే. నేను ఒక కంపెనీకి ఫౌండర్, నేను కష్టపడాలండి? నో. ఎవరు కష్టపడతారు? ఫౌండర్ లేని వాళ్ళు కష్టపడతారు. నేను ఇప్పుడు కంపెనీలో ఫౌండర్ కాబట్టి నేను కష్టపడను. నా టూల్స్ వల్ల నాకు కమిషన్ వస్తూనే ఉండేది లైఫ్ లాంగ్. ఆ విధంగా జీవితంలో ఇప్పుడు చూడండి డబ్బులు మీరు డ్రా చేయండి. మంచి లైఫ్ని అనుభవించమని మీ యొక్క మంచి మిత్రుడిగా, మీ యొక్క శ్రేయోభిలాషిగా ఈ యొక్క మంచి గుడ్ సిస్టమ్ మీకు టెక్నాలజీ మీకు అందజేయడం జరుగుతుంది. జై హింద్, జై హింద్, జై హింద్ ఇండియా.